సుండుపల్లి టు బలిజిపల్లి రోడ్డును పరిశీలించిన జనసేన నాయకులు మచ్చా లక్ష్మీనారాయణ వంటేరు రాజా. రోడ్డు తెగిపోయి సంవత్సరాలు అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం. సుండుపల్లి మండల రోడ్ల విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాం. ఎక్కడ అవినీతి అక్రమాలు జరుగుతాయో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం బలిజపల్లి వెళ్లే రహదారిను మచ్చా లక్ష్మీనారాయణ ఉంటేరు రాజా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉంటేరు రాజా మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రోడ్లపై ఎటువంటి దృష్టి పెట్టలేదని, మండలంలో చాలా చోట్ల రహదారిలో లేక వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాగే బలిజిపల్లి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో తెగిపోయి చాలా ఏళ్లవుతున్న కనీసం రోడ్డును పట్టించుకునే నాథుడు లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన పార్టీ తరపున మండలంలో ఏ ఒక సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకుని రావచ్చని, ఆ సమస్య పరిష్కరిస్తామని, జనసేన పార్టీ అవినీతి అక్రమాలకు మద్దతు ఇవ్వదని, సమస్య ఎక్కడ ఉంటే జనసేన అక్కడ ఉంటుందని, సుండుపల్లి మండల రోడ్ల విషయంగాని అవినీతి అక్రమాల విషయంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి మండలం బాగుపడే విధంగా చేస్తామని, అతి త్వరలో సీసీ రోడ్డు కూడా వచ్చే విధంగా చేస్తామని వంటేరు రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మచ్చా లక్ష్మీనారాయణ, సంతోష్, సుధీర్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో సుండుపల్లి నుంచి మెయిన్ రోడ్ నుంచి సుండుపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా సుండుపల్లి నుంచి బల్జిపల్లి వే రూటు గుంతలమయమయ్యి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఏ అధికారులు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సార్ ప్రజల కోసం వచ్చాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. బాస్తో మేము రాయపేట మాట్లాడడం జరిగింది. బాస్ ఒకటే మాట చెప్పాడు, ప్రజా సమస్యను దృష్టి పెట్టండి, ఫోటోలు పోతు వేయండి, ప్రజా సమస్యను దృష్టి పెట్టండి, ఏ సమస్యను కూడా నా దృష్టి తీస్తానని చెప్పాడు. సుండుపల్లి మండలంలో 14 గ్రామ పంచాయతీలో 237 పల్లెల్లో ప్రతి ఒక్క పల్లెల్లో మేము తిరుగుతాము. ప్రజలకు ఏ సమస్యలు, నీటి సమస్య కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కాలువలు కావచ్చు, ఏదైనా పాస్ మాకు ఆదేశం ఇచ్చారు. జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల్లో ఉంటాం. గత ప్రభుత్వంలో చీకట్లో బతికాం మనం 5 ఏళ్ళు. ఈరోజు వెలుగు వచ్చింది. మేధావి చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏం ఆశించకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రజలకు న్యాయం చేస్తాం. సిమెంట్ రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ రోడ్లు కానీ, కరెంటు లైట్లు, వీధి లైట్లు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి ఆశని చూపిస్తాము. గత ప్రభుత్వం మాత్రం మేము మాటలు చెప్పము, మేము ప్రజలకు పనిచేసి చూపిస్తాం. మేమేమి దాచుకొని పోవడంలే, పారిపోవడంలే లండన్కు ఇంకోటికు. మేము ఉండేది ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిన్న కెనరా బ్యాంక్ ముందర మురికినీటి కాలం ఉంటే ఎమ్మెల్యే గారు అదే రూట్లో వెళ్తాడు. అది జనసేన దృష్టికి వస్తే జనసేన పార్టీ ఈ వాటిని సెక్రటరీని పిలిపించి ఇమ్మీడియట్గా నీటి సంబంధం తొలగించాం, కాలువలు తీపించి. ఏ ఆక్రమణలు అడ్డుకున్నాం బయట దగ్గర. మేము ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క రోజు ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం మేము పాటుపడతాం, ప్రజాసేవ కోసం మేము ఉంటాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై తెలుగుదేశం. సుండుపల్లి నుంచి అగ్రహారం మీదుగా బల్జిపల్లి రూట్లో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. దీనిని చాలా గుంతలమయంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము కూడా దీనిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి సమస్యను తీర్చడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రయత్నం చేస్తున్నాము. ప్లస్ దీనిని సీసీ రోడ్డు వేయించడానికి కూడా దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ దృష్టికి రోడ్డు మరమ్మతులు చేపిస్తున్నాము. పవన్ కళ్యాణ్ కూడా గ్రామాలు అభివృద్ధి చెందడానికి రోడ్లు కానీ, నీళ్లు కానీ, ప్రతి ఒక్క సమస్య కానీ తీర్చడానికి పవన్ కళ్యాణ్ కానీ గ్రామీణ అభివృద్ధి ఉపాధ్యక్షులుగా తీసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ప్లస్ గ్రామాలు అభివృద్ధి చెందడానికి పవన్ కళ్యాణ్ కానీ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి రోడ్లు వేయడానికి కానీ ముందుకు వచ్చారు. తర్వాత సీసీ రోడ్లు వేయడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అగ్రహారం కానించి బల్జిపల్లికి, ప్లస్ రాయచిట్ నుంచి సుండుపల్లి రాయవరం రూట్లో కానీ డబుల్ రోడ్డు వేయడానికి పెండింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాము. జనసేన పార్టీ తరపు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము.